స్కై వీక్షకులకు ధన్యవాదాలు. స్కై ఛానల్ యోగేష్ని మరి అద్భుతంగా ఆదరిస్తున్నారు. రకరకాల చిలికి గాంధీవరంలో ప్రారంభమై మరి ఒక ఇదిగా మారింది మన ఛానల్. చాలా సంతోషం. 1000 మంది దాటారు. రకరకాల ప్రోగ్రామ్స్తో మరి చిన్న డాన్సులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఈ ఛానల్ మరి రకరకాల అన్ని రకాల షడ్రుచులు వసంతగా ఈ రకరకాల ప్రోగ్రామ్స్తో ముందుకు విందుగా వసంతగా కనువిందుగా మరి నక్షత్రంగా ముందుకు పోతుంది. ఆదరిస్తున్న మరి ప్రేక్షక దేవులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి జోక్స్ కానీ రకరకాలుగా వెళ్ళింది ఈ ప్రోగ్రాం. మరి జోక్స్ కూడా ఎంతో సెన్సిబుల్గా ఉంటున్నాయి. నా ఈ జోక్స్ కూడా మీరు గమనించారో లేదో. మనిషిలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను, సుపీరియారిటీ కాంప్లెక్స్ను తీసుకొని కూడా సరదాగా జోక్ఫుల్గా నవ్వించడం జరిగింది ఉన్న ప్రోగ్రాంలో. టాపిక్ తీసుకుంటే నేటి విలన్లే రేపటి హీరోలు. మరి చాలామంది విలన్ పాత్రలు వేసి మరి పైకి వచ్చారు సినిమాల్లో. తీసుకుంటే విలనిజం మరి శ్రీ రంగారావు గారి రాజనాల, మరి తర్వాత నాగభూషణం, త్యాగరాజు, ఎవరెవరో రకరకాల మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంతకుముందు విలన్ పాత్రలు వేసి మరి హీరోలైన వాళ్ళు. కానీ మరి వాళ్ళ ఫస్ట్ తొలిగా విలన్ పాత్ర వేసిన వాళ్ళు ఆర్ నాగేశ్వరరావు అని ఉండేవారు. మరి ఆయన కూడా విలన్. రాజనాల, నాగభూషణం, కాంతారావు, పద్మనాభ వీళ్ళంతా తర్వాత విలన్లుగా వేశారు. వీళ్ళు కూడా రావు గోపాలరావు, వీళ్ళందరూ విలన్ పాత్రలు. తర్వాత నూతన ప్రసాద్ మరి సైతాన్ పాత్ర వేశాడు. మరి రాజాదిరాజులో 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. తర్వాత మరి ఈ విలన్ పాత్రల ప్రభావం అనేది నటులపై నిజ జీవితంలో కూడా ఉంటుంది. బయట నటన వేరు, జీవితం వేరు అనుకుంటే పొరపాటు. మరి నిజం దుష్ట పాత్రలు అయ్యి కర్ణ కానీ, దుర్యోధన కానీ, మరి తర్వాత కీచకులు అవునాయి. ఇంకా రకరకాలుగా బయట విలన్ పాత్రలు పౌరాణికాలు అవని, బయట సాంఘికాలు అవని విలన్ పాత్రలు ఎవరైతే వేసారో వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళ మీద ఆ ప్రభావం అనేది చూపించుద్ది. మీరు తీసుకుంటే రాజాదిరాజులో ఈయన నూతన ప్రసాద్ గారు 101 జిల్లాలు అందగానే అంటారు. నూతన ప్రసాద్ గారు మరి విలన్ పాత్ర వేసాడు, సైతాన్ పాత్ర. మరి బాగా మెప్పించాడు. మంచి హై పీక్లో ఉంది అన్న లైఫ్ అన్న టైంలో. మరి డైలాగ్ డెలివరీ అంతా బాగుంది, ముందుకు వెళ్తున్నాడు, మంచి భవిష్యత్తు ఉంది అన్న టైంలో మరి బామ్మ మాట బంగారు పాట భానుమతి గారు కూడా నటించారు. రాజేంద్ర ప్రసాద్, భానుమతి. మరి ఆ సినిమాలో అతను భానుమతి భర్తగా వేశారు. ప్రొక్లైన్లో కారు గొలుసు కట్టి పైకి లేపినప్పుడు అతను షూటింగ్ టైంలో ఆ కారు జారి ఆ గొలుసు తెగిపోయి కింద పడటం, మరి 2 కాళ్ళు పోగొట్టుకోవడం, తర్వాత టీవీ కార్యక్రమాలకు లేకపోతే అతని కోసం కొన్ని పాత్రలు సృష్టించి జడ్జి పాత్రలు అని అతనితో వీల్ చైర్లు కొన్ని చూపించారు మరి అతన్ని ప్రోత్సహించడానికి. తర్వాత టీవీ కార్యక్రమాలు వాటికి వ్యాఖ్యాతగా నేరాలు, ఘోరాలు అట్లా ఆయన మిడిపోయాడు. గొంతు బాగుందని చెప్పేసి నేరాలు ఘోరాలు బాగా చెప్పేవాడు. ఆయన నేరాలు ఘోరాలు కూడా చూసి ఉన్నాడు అన్న. నేను ఒకవేళ క్రైమ్ వైపు వెళ్తానని మా అమ్మగారు కూడా భయపడేవాడు. ఆ ప్రోగ్రామ్ చూస్తాం అంటే నేరాలు ఘోరాలు. సరే విలన్ నిజం అనేది విలన్ అని రాజశేఖర్ వేసాడు. తర్వాత మళ్ళీ అత్యంత ఆప్తులు కాబట్టి నేను వాళ్ళని వీడు వాడు అంటున్నాను, ఇంటి వీడు అంటే వాళ్ళ అగౌరవపరచడానికి కాదు. మనం పొద్దున్న లేస్తే టీవీల ద్వారా, సినిమాల ద్వారా మనం చూస్తూ ఉంటాం, సరదాగా నవ్వుకుంటాను, మాట్లాడుకుంటానికి. అట్లా చదువు కొద్దీ అకేన్ కానీ, లేకపోతే ఇంటి వీడు అన్న, లేకపోతే ఇంకోళ్ళు నాగన్న, లేకపోతే ఇంకా వెంకీ అన్న, బాలయ్య అన్న, చిరంజీవి అన్న, వీళ్ళందరూ మనకి అత్యంత ఆప్తులు. పొద్దున్న లేస్తే మనం చూస్తూ ఉంటాం టీవీలో, అట్లా సరదాగా నవ్వుకుంటాం. అది దగ్గరగా అనే మాటే కానీ ఇది కాదు. సరే విలనిజం అనేది హీరోగా ఉండి విలన్గా చేసిన ఆయన ఒక్కడే, శ్రీ నందమూరి తారక రామారావు గారు. దుర్యోధనుడు వేసాడు. మంచి హైపీక్లో ఉన్న టైంలో, నెంబర్ 1 స్థాయిలో ఉన్న టైంలో దుర్యోధన సార్వభౌమంగా వేసాడు. అభిమానధన సుయోధన ప్రతినాయకుడు ఆయన రావణ బ్రహ్మగా మరి వేసాడు. రావణుడుగా శ్రీరామ పట్టాభిషేకంలో, మరి దుర్యోధనుడిగా దానవీర సరకంలో డైలాగ్ డెలివరీ మీకు అన్నీ తెలిసింది. రికార్డు ఆడియో క్యాసెట్లు కూడా విపరీతంగా సేల్ అయిపోయాయి. ఆదిత్య ఆడియోలు. మరి ఏమంటే ఇది జాతి జ్ఞాపకం, సూతనికి నిలవ అర్హత లేదంటే అంత మాట. ఆయన ఈ కాలర్ టూన్లుగా కూడా, రింగ్ టోన్లుగా కూడా అది బాగా మోస్ట్ పాపులర్ అయిపోయిందంట ఆయన. తర్వాత కొండవీటి వెంకట కవి గారు రాశారు. ఆయన
దానికి దానివేట సూరకన్యకి డైలాగులు కొండవీట వెంకట కవి గారు రాశారు. తర్వాత కీచకుడు, కర్ణ ఇలాంటి పాత్రలు కూడా వేయడం జరిగింది. శ్రీమతి నాటకాలలో కానీ, ఇంకోటి శ్రీకృష్ణ పాండవులో కానీ, దుర్యోధనుడుగా, తర్వాత రావణ బ్రహ్మగా, మరి సీతారామ కళ్యాణం, భూ కైలాసం. ఇక విలన్ పాత్రలు, హీరో నుంచి విలన్ పాత్రలు ఆయన వేశాడు. రామారావు గారు హీరో నుంచి విలన్గా వేసాడు. మరి ఆయన ఎప్పుడైతే ఈ పాత్ర వేయడమో అది నాయకుడు, ప్రతినాయకుడు. హీరో అంటే నాయకుడు, విలన్ అంటే ప్రతినాయకుడు. మరి సమాన స్థాయి. హీరో లేదే విలన్ లేడు, విలన్ లేదే హీరో లేదు అనే పరిస్థితి వచ్చింది. మరి అలాగే మరి సమరసింహారెడ్డి సినిమా తీసుకుంటే మరి బాలయ్య గారు బాగా బ్రహ్మాండంగా మెప్పించాడు. మరి రాయలసీమ ఫ్యాక్షనిజం అది. మరి అలాగే జయప్రకాష్ రెడ్డి గారు లేనిది ఆ పాత్ర, ఆ విలన్ పాత్ర అనేది జయప్రకాష్ రెడ్డి పాత్ర పేరు నాకు గుర్తు రావటం లేదు. అత్యద్భుతంగా ఆయన చేశాడు. ఆ పాత్రకి ప్రాణం పోసాడు ఆయన. ఈ బాలయ్య అలా చేశాడు, మరి ఆయన అలా చేశాడు. అందుకని ఆయన పాత్ర కంప్లీట్, ఆయన కూడా డైలాగు, ఆయన పాత్ర సన్నివేశం పూర్తయిన దాకా కూడా ఆయన దగ్గర నుండి చూసి వెళ్ళేవాడు అంటే బాలయ్య గారు. మరి ఆయన కూడా చనిపోయినప్పుడు ఆయన ఏదో 10 లక్షలు అంతా ఇచ్చినట్టుగా తెలిసింది. పబ్లిక్గా తెలిసింది ఈ విషయం కాదు, అందరికీ ప్రేక్షకులకి. ఇది చాలా గొప్ప విషయం. మరి డబ్బు అందరికీ ఉంటుంది, దాన ధర్మాలు అనేది అందరికీ ఉండదు. మరి తర్వాత విలన్ పాత్రలు కర్ణుడిగా ఈ ప్రభాస్ వేశాడు. తర్వాత చిరంజీవి గారు, మోహన్ బాబు గారు విలన్ పాత్రలు వేసి హీరో స్థాయిగా కొన్ని వందల సినిమాలో హీరో విలన్గా వేశాడు. మరి మోహన్ బాబు విలనిజం చూపించాడు. తర్వాత హీరో అయిపోయాడు ఆయన. అసెంబ్లీ రౌడీ, మరి పాలు నీరు వీటితో మన చిరంజీవి కూడా ఏదో సినిమాలో మరి విలన్ వేసి తర్వాత 2 సినిమాలు తర్వాత హీరోగా తిరుగులేని మనుషులు కొద్దిగా విలన్ రోల్ నెగిటివ్ యాంగిల్ కనబడుద్ది. ఎన్టీ రామారావుతో నటించాను. తర్వాత పునాదిరాలు, మరి ఇవన్నీ పాండవులు, ఇవన్నీ రకరకాలుగా మన ఊరి పాండవులు, ఇది అన్నీ ఖైదీతో హీరోగా ఆయన ఇది అయిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి అయిపోయాడు. మరి ఆర్ నాగేశ్వర్ చూసుకుంటే మరి 39-40 సంవత్సరాల వయసులోనే ఆయన అర్ధంతరంగా తనువు చాలించాల్సి వచ్చింది. రాజనాల మరి జానపద చిత్రాల్లో మరి కాంతారావు గారి కంటే కూడా ఎక్కువగా పారితోషికం మరి డిమాండ్ చేసేవాడు అంట ఆయన. ఇట్లా అడిగి తీసుకునేవాడు. కాంతారావు పైల్వాన్ లాగా దారేవాడు తిండి అనేది. కానీ మరి కొన్ని సినిమాల్లో ఆయన గొప్ప నటుడే, విలన్ చేసినా కూడా. మరి ఆంజనేయ పాత్రలో ఈ వేసాడు, రామాంజనేయ యుద్ధం కానీ ఇంకోటి సినిమాలు. ఇంకా గొప్పగా ఆయన జానపదాలు రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో, మరి జాగదికి వెనకథం అని ఇంకో సినిమాలు, రకరకాల సినిమాల్లో మీరు సాంఘికాల్లో కానీ మరి విలనిజం చేశాడు ఆయన కొన్న మొత్తం. మరి అలాగే రావు గోపాలరావు గారిని ఎన్నోసార్లు మరి రాజనాల్ గారు లాస్ట్ మూమెంట్లో కాలు పోగొట్టుకుని అర్థ సామర్థ్యం చెప్పారు. అది విలన్ పాత్ర వేసినందుకు రాజనాల్ గారు కాలు పోగొట్టుకొని ట్రైన్ యాక్సిడెంట్లో మరి హస్త సామర్థ్యం చెప్పుకొని బ్రతికి జీవించాల్సిన పరిస్థితి వెళ్ళింది లాస్ట్ మూమెంట్లో. అలాగే ఆర్నాగేశ్వరం అర్ధంతరంగా తనువు చాలించాడు. తర్వాత మరి ఇలాగే రావు గోపాలరావు గారు అని, లేకపోతే త్యాగరాజు, ఇంకెవరో నాగభూషణం, వీళ్ళంతా విలన్ పాత్రలు వేసిన వాళ్ళే, పేరున్న విలన్ పాత్రలు. గుమ్మడి గారు కానీ చాలా సినిమాలు గుమ్మడి గారు. తర్వాత కాంతారావు గారు బుకింగ్స్ ఈ లేక మరి ఆయన విలన్ పాత్రలు వేసేది. తర్వాత వాళ్ళ పిల్లల సోదిలో లేదు. తర్వాత వీళ్ళంతా మరి విలన్ పాత్రల ప్రభావం వల్ల పిల్లలకి అనేది లైఫ్ అనేది సోదిలో లేకుండా పాత్రలు బయట విలనిజం చేసిన, మఠంలో విలనిజం చేసిన అది పిల్లలకి అనేది కొద్దిగా లైఫ్ ఇదవుద్ది. ఇది గమనంలో పెట్టుకొని మేము గమనించింది మీకు దృష్టికి తీసుకొచ్చాం. మరి దయచేసి ఎవరు కూడా హీరోలుగా ఉన్నప్పుడు మరి హీరోగా చేయండి విలన్ పాత్రలు. జగపతి బాబు గారు చేశాడు విలన్, శివాజీ సినిమాలో కానీ. తర్వాత ఇంకా బాలయ్య సింహాగం దీంట్లో చేశారు. అలాగే రాజశేఖర్ విలన్ అని పెట్టి తీశాడు. ఆ తర్వాత సోదరులు లేడు ఆయన. ఎవరెవరో తీశారు. కర్ణ అనే కన్నుడిగా వేసాడు మరి ఈయన ప్రభాస్ సినిమాలు అంట నేను చూడలేదు. మరి విలనిజం అనేది చేస్తే మరి కొద్ది పిల్లలకి ఎఫెక్ట్ తగ్గుతుంది. అది బయట కూడా విలనిజం చేసినారు, వాళ్ళ సోదరులు లేదు, పిల్లల సోదరులు లేకుండా పోతున్నారు. అది గమనంలో పెట్టుకొని మీరు గమనించుకొని నీటి హీరోలే నీటి విలన్లే రేపటి హీరోలు టాపిక్ మరి ఇంతటితో సమాప్తం. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఒక పరిశీలన మాత్రమే, దీనికి పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి అది పరిస్థితి మీరు చూసుకోండి. మరి మేము గమనించి మీ దృష్టికి తీసుకొచ్చాం.
థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.